హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నేను గ్యాలరీ అంటే ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ చూస్తూ ఉంటే నాకైతే ఈ వీడియోస్ అయితే కనిపించాయండి. ఇదైతే మేము 2022లో ఎల్లమ్మ తల్లికి మల్లన్న తండ్రికి కళ్యాణం అయితే చేపించినుండే. ఇలా కళ్యాణం చేయించడం అయితే నా మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం అండి ఇలా చేయడం. మా అత్తమ్మ వాళ్ళైతే నా మ్యారేజ్ ముందు కూడా చేయిస్తుండే, ఇయర్ చేపిస్తుండేనంట. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే 5 yearsకి ఒకసారి చేస్తా అనేసి మొక్కారనమాట మా అత్తమ్మ వాళ్ళైతే. అందుకని మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఒకసారి చేసినుండే, తర్వాత 5 years గ్యాప్ తోటి మళ్ళీ 2022లో కూడా ఒకసారి చేసినుండే. నాకైతే మ్యారేజ్ ముందు అయితే ఇట్లా పూజలు చేస్తారు, ఇట్లా కళ్యాణం చేస్తారు అనేసి అయితే నాకైతే తెలియదండి. ఎందుకంటే మా దగ్గర అయితే ఇట్లా ఎల్లమ్మ గద్దెలు కానీ మల్లన్న గద్దెలు కానీ మాకైతే లేకుండే. మాకు కాకపోతే బాలమ్మ తల్లి ఉంటుండే, బాలమ్మ తల్లికి ఇట్లా చేసుకుంటుండే. కానీ మాకు ఇట్లా పెళ్ళైన ఫస్ట్ సారి కూడా చేపించారని చెప్పాను కదా ఇట్లా కళ్యాణము. కానీ ఆ టైంలో నేను ప్రెగ్నెంట్తోని ఉండడం వలన నేనైతే ఇలా కళ్యాణంలో అయితే కూర్చోలేకపోయానండి. ఇప్పుడైతే కళ్యాణంలో నేను మా హస్బెండ్ అయితే కూర్చుంటున్నాము. ఎల్లమ్మ తల్లి దగ్గర నేను మా హస్బెండ్ కూర్చుంటే మల్లన్న దగ్గర మాత్రం మా అత్తమ్మ మా మామయ్య అయితే కూర్చుంటున్నారు కళ్యాణం పైన. ఏది ఏమైనా కానండి, ఇట్లా మన చేతులతో దేవుళ్ళ కళ్యాణం చేస్తుంటే మాత్రం అదేదో తెలియని హ్యాపీనెస్ అయితే చాలా అనిపించినుండే, చాలా మంచిగా కూడా అనిపించినుండే. అసలు ఫుడ్ కూడా తినలేదు పొద్దున్న నుంచి. అదే విధంగా పని కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కదండి. చుట్టాలు కూడా చాలా మంది వస్తారు, చాలా అంటే చాలా పని ఉంటుంది. మళ్ళీ మేము అపార్ట్మెంట్లో ఉంటామని చెప్పాను కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడం దిగడం ఆ రోజే దగ్గర 100 times ఎక్కి దిగి ఉంటానండి. స్టెప్స్ అయితే చాలా అంటే చాలా కాలు గుంజినాయి అంతే. కానీ ఆకలి అయితే అస్సలు వేయలేదు, ఎందుకో ఏమో తెలియదు. కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించుండే, చాలా టైం పాస్ అయింది, మస్తు ఎంజాయ్ కూడా చేసినాము. పిల్లలు కూడా చాలా మంచిగా ఆడుకున్నారు. అందరు చుట్టాలు వాళ్ళందరూ పిల్లలు ఇట్లా వచ్చినుండే. వాళ్ళతోనైతే మా పిల్లలు, మా పాప మా బాబు కానీ మల్లుడు కానీ చాలా మంచిగా ఆడుకున్నారు. చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేసినుండే వాళ్ళైతే. ఇదైతే కళ్యాణం రోజు మల్లన్న ఎల్లమ్మ తల్లి కళ్యాణం రోజు పొద్దున్న అండి వీడియో ఇది. దానికంటే ముందు రోజు అయితే పుట్ట గమ్మేసి రావడము, అలానే లందకి వెళ్ళడము, ఇవన్నీ అయితే అయిపోయినుండే. అట్లనే గ్రామ దేవతలకు బోనాలు గిట్లా వేసేసి సాకలు గిట్లా పెట్టేసి వచ్చినుండే. బొడ్రాయి కాడ కొబ్బరికాయ గిట్లా కొట్టేసి, అంటే అక్కడ ఉన్న అన్ని గుళ్ళ కాడ కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి రావడం అయితే జరిగింది. అసుడ కొట్టే అక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నామనే అండి మా ఆడపడుచు. ఇక్కడ ప్యాంట్ షర్ట్ వేసుకున్నామైతే మా పాప. తనకు ఇక నేను రెడీ చేసిన టైం కూడా లేకుండే, బిజీగా ఉండిపోయినుండే. ఓం జిలకర బెల్లం సమర్పయామి. ఓం రేణుకా ఎల్లమ్మాయ నమః. మాధవ ఆవరాలెల్లమ్మాయ నమః. జనలక్ష్మి మునిరాజాయ నమః. ఓం అతలితల గంగే క్షేత్రాయ నమః. ఓం జిలకర బెల్లం సమర్పయామి. ఓం గురువెల్లి మల్లికార్జున స్వామియాయ నమః. ఓం పసుపు కుంకుమ సమర్పయామి. ఓం జిలకర బెల్లం సమర్పయామి. ఓం గంధం కుంకుమ అక్షంత సమర్పయామి. ఓం తదేవ లగ్నం గంగే క్షేత్రాయ నమః. ఓం జమదగ్ని మునిరాజాయ నమః. ఓం మాధవ ఆవరాలెల్లమ్మాయ నమః. ఓం కుంకుమ పసుపు సమర్పయామి. దేవాన దేవత దేశ పండితులు ఇంత కావాలి. ఓం తదేవ లగ్నం తారాబలం. ఓం జగంపతి
ముందు అది ఆడతా ఊపిరి ఆడదు గట్టి గట్టి షోలకు మనకి ఇచ్చేసి గట్టిగా లోడుకోండి అప్పుడు ఎన్ని ముళ్ళు వేసావు 6 ఓం తదేవలకం తారాబలం చంద్రాబలం గురు విష్ణు లక్ష్మీనారాయణ శుభలగ్న సావధాన సూరణ సావధాన ఓం మాధవాయ నమ కేశవాయ నమ కృష్ణాంత దేవత చూస్తున్నారా అండి, ఇంతకుముందు దాకా జరిపించిన కళ్యాణంలో నేను మా హస్బెండ్ ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే కూర్చున్నాము. ఇప్పుడైతే మా అత్తమ్మ మా మామయ్య అయితే మల్లన్న దగ్గర కూర్చొని కళ్యాణం అయితే జరిపిస్తున్నారండి. మీకైతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. బాయ్.